సాహిత్యాన్ని సమంగా తూచే త్రాసు అన్నట్టు, రెండింటిని సమానంగా తూయగలరు. చాలా అద్భుతంగా చెప్పినాడు. అంటే ఆయనకు అందరి గురించి తెలుసు శ్రీశ్రీ, అందుకని ఈ రెండింటిని సమానంగా తూచే త్రాసు ఒకటి మా రాజేష్ తీసుకొని రావాలని, వరంగల్కు హైదరాబాద్కు వన్నె దేవాలని, వన్నె తెస్తాడని ఆశిస్తున్నాను. నమస్కారం. సభలో వేదికల నుంచి పెద్దలు అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ నిలబడి. యాక్చువల్గా అంటే చాలామంది చాలా చాలా పెద్దవాళ్ళందరూ వీళ్ళ ముందునే రామయ్య గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో రాజేష్ గురించి 2 ముక్కలు మాట్లాడి నేను చదువుతాను. రాజేష్ మామూలుగా ఫ్రెండ్గా పరిచయం. నాకు ఇట్లా మ్యూజిక్ చేస్తాడనే విషయం నాకు తెలియదు యాక్చువల్గా. కానీ సడన్గా ఫోన్ చేసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశాను, ఒకసారి మీరు రావాలి అని అంటే నేను షాక్. మ్యూజిక్ ఆల్బమ్ రాజేష్ చేయటం ఏంటి? సో నేను వస్తున్నప్పుడు కూడా అదే ఆలోచిస్తూ వస్తున్నాను. వినలేదు నేను ముందు. వస్తూ అసలు ఎలా ఉంటుందో ఏంటో, ఎలా మాట్లాడాలో, ఎలా రెస్పాండ్ ఏం అర్థం కాకుండా వస్తున్నాను. వచ్చి విన్న తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. అంటే రాజేష్లో ఇంత టాలెంట్ ఉందా అని నేను, అంటే నాకు బేసిక్గా తను డెప్త్ తెలియదు. ఫస్ట్ టైం చూసి నేను షాక్ అయ్యాను. ఇంత టాలెంట్ ఉందా అంటే, ఇంత ఇలాంటి ఒక సాంగ్స్, మంచి మెలోడియస్ సాంగ్స్ ఇంత బాగా చేయగలిగే మ్యూజిక్, లిరిక్స్ కానీ తను సింగింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంత చాలా బాగా చేసేది ఏంటి అని నేను నిజంగా ఇందాక నుంచి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నాను. రాజేష్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదో మెలోడీ మనిషర్ని లాగా ఉన్నాడు చూస్తుంటే, ఫ్యూచర్ మనిషర్ని లాగా. రాజేష్కి నిజంగా నా శుభాకాంక్షలు. దేవుడు తనకి మంచి వాయిస్ ఇచ్చాడు, మంచి విజన్ ఇచ్చాడు. ఇది కంటిన్యూ చేస్తూ రాజేష్ మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని, తను పార్టిసిపేషన్లో ఏదన్నా అవకాశం ఉంటే నేను కూడా అలా. ధన్యవాదాలండి. తర్వాత డాక్టర్ రమణ గారు రేఖముక్కర్ ఆశీర్వదిస్తారు. వేదిక అందరి పెద్దలకి, మంగళగిరి ఆద్యప్రసాద్ గారికి, భాష్యం యాదగిరి గారికి, మల్లిక్ గారికి, మరియు మా తల్లిదండ్రులు శ్రీరాము గారు, విజయ్ గారు అండ్ అత్తమ్మ సాంబయ్య గారు అందరికీ నమస్కారం. Being my brother has inaugurated, has released album, music album, and I wish him all the best for his success, and also so I wish him to make the steps to do in such a way to get publicity in North India also. And from last week only it was recorded. I'm listening in my car daily. FM, I switched off FM from last 1 week and I'm going through these songs only for 1 week. My friends kuda cheppanu. Even I copied and give these songs to my friends also. And also I feel proud. I feel proud that he has come out with this album, this occasion, for the future success of this album, and should become famous. So, తర్వాత మన 2002 another peculiar talent I have seen on the stage. He has have a flute. I have never seen so far. Only today in live show I have listened. His flute is excellent, and also I can congratulate him on this occasion. Okay, all the best to my brother on this occasion. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఈ సందర్భంగా మరొకసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను శ్రీ వన్నాల శ్రీరామ్ గారు. సభాధ్యక్షులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, మా అన్న యాదగిరి, సినీ డైరెక్టర్ మల్లిక్ గారు, మల్లిక్ సార్, నో మల్లిక్, మౌన్యశ్రీ, మా మౌనశ్రీ మల్లిక్ గారు, మాన్యశ్రీ సార్,
ఏదేమైనా కానీ ఇంకొక రంగంలో కూడా వాడు కొంత నిష్ణాస్తుడు. నేను అమెరికాలో చూశాను. వాడు అక్కడ ఉండి ఈ స్నూకర్ స్పోర్ట్స్ మెన్ కూడా చాలా ప్రైజులు వచ్చినాయి. న్యూయార్క్లో, న్యూజెర్సీలో, వాషింగ్టన్లో, ట్రై సిటీస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా దాదాపు 15 వరకు తను సాధించినాడు. ఈ TV9లో కూడా అక్కడ ఇంటర్వ్యూ చేసినారు అమెరికాలో. చాలా సంతోషంగా నేను ఫీల్ అయినాం. ఆ విధంగా కల్చరల్ ఒక స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా అమెరికా పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు కూడా తనను సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా నా కొడుకైనందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నాకు 3 కొడుకులు, కానీ ఈఎంపులు 2. అర్థమైందనుకుంటా. సాంబయ్య గారు మా ఈఎంపుడు అధ్యక్షుడు, వారికి 2 బిడ్డలే. 2 బిడ్డలు నా కోడళ్ళే. రెండవ కొడుకు కోడలు మా సౌమ్య అక్కడ కూర్చున్నది. రైట్ సైడ్ ఉన్నది నా సతీమణి విజయ. నాకు 3 కొడుకుల్లో పెద్దవాడు రమణ మాట్లాడాడు, డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. రెండవవాడు మా సౌమ్యను చేసుకున్న శివ అంటాం, అరవింద్ అంటారు స్కూల్లో. ఇలా అనుకోని పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండాల్సి వచ్చింది. మూడవవాడు మా కన్నయ్య, బిజినెస్ లైన్లో. మొదటివాడు డాక్టర్ లైన్లో, మూడవవాడు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ లైన్లో. 3 ఎదిగి ముందుకు పోతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఈ అంతటికి కూడా మూల కారణం విజయాలు సాధించాలని కోరుతా ఉన్నా. ఆఖరిగా మా కన్నయ్య సాంబయ్య చెప్పేది అప్పుడప్పుడు, ఈ మల్లిక్ గారి గురించి చెప్పేది, మన వర్ధనపేట పిల్లవాడే అతనని. అదేవిధంగా మా నవీన్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసినామండి. ఎందుకంటే నేను అక్కడ RSSలో తిరిగేది, మేము తీసుకుపోయేది అప్పుడప్పుడు నెక్కలు కట్టించి. నవీన్ కూడా ఇంత గొప్పగా ఎదిగి ఇక్కడ ఒక సంగీత దర్శకుడిగా మరి నిర్మాణంగా నుంచి వచ్చినందుకు వారిద్దరిని కూడా నేను మనసారా అభినందిస్తున్నా. ఆయన ప్రౌడ్ ఆఫ్ దేమ్. కాబట్టి సాంబయ్య గారి కృషి దీని వెనుక చాలా ఉన్నది. 2004 నుంచి అనుకుంటా మొదలుపెట్టింది. చాలా చక్కగా అనేక రాత్రులు ఏడపోయినామంటే వారం 10 రోజులు దొరుకుతలేవంటే రాత్రి 10 అవుతుంది, మేము అక్కడికి పోతున్నాం, వాడు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాం. రియల్లీ హస్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ పెయిన్స్. ఏదైనా ఇవాళ ఒక చక్కటి ఆల్బమ్ను బయటికి తీసుకొచ్చి దాని వెనుక ఉన్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, పనిని నిర్వహించినటువంటి శ్రీ సాంబయ్య గారిని నేను మనసారా అభినందిస్తూ, మరొకసారి నా కుమారుని అభినందిస్తూ, నా భార్యను కానీ, నా కుమారులను కానీ, నా కోడలను కానీ, మరి మున్ముందు అందరూ కూడా కలిసి చక్కగా ఇంకా ఇంకా అభివృద్ధిగా ముందుకు పోవాలని భగవంతుని కోరుకుంటూ, మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటూ. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మొదటగా మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, పాషం యాదగిరి గారు, డైరెక్టర్ మల్లి గారు, మా ఫాదర్ వన్నాల శ్రీరాములు గారు, మా బ్రదర్ వన్నాల రమణ గారు, అందరికీ నా నమస్కారాలు. ఇది కాకుండా ఈ స్టేజ్కి వచ్చామన్నారు. తను ఎంతో, అంటే చిన్నప్పటి నుంచి ఎంతో శ్రమ చేసుకొని తను పట్టించుకొని మమ్మల్ని చదివించి, మా నాన్నగారు ఎక్కువ రాజకీయాలను తిరుగుతున్నా కూడా తను ఎంతో పట్టించుకొని చేసింది. సో we came to this stage in education and any field. So apart from that, పర్టికులర్గా మనం ఈ సీడీ గురించి మాట్లాడితే ఇది ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితం. నేను 1996 to 2000 బీటెక్ చేశాను. ఆ టైంలోనే ఈ సాంగ్స్ రాయడం జరిగింది. అప్పుడే ఒక చిన్న డ్రీమ్ ఉండేది, అరే సాంగ్స్ రాసామని. నాకు
ఎప్పుడైనా ఎవరైనా ఏది చేయాలన్నా నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు చేసే పని ఫస్ట్ వాళ్ళకి నచ్చాలి. పక్క వాళ్ళకి నచ్చడం అనేది తర్వాత సంగతి. మనం ఒకటి చేస్తూ ఉంటే మనకు నచ్చి మనం చేయాలి ఫస్ట్. అది లేనప్పుడు అది చేయడం కూడా వేస్ట్. సో అది నా ఫీలింగ్. సో నేను ఇంత టైం స్పెండ్ చేసి ఆల్మోస్ట్ 2 months నుంచి ఇక్కడే ఉన్నాను దీని పని మీద. సో ఇంత సపోర్ట్ చేసింది మెయిన్ థింగ్ ఏంటంటే 2 months యూఎస్లో ఉండి ఇక్కడ ఉంటే ఎవరు ఒప్పుకోరు జనరల్గా. మీరు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ చూస్తుంటాను నేను. ఐఎమ్ వెరీ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. లైక్ షీ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. నేను అక్కడ గేమ్ ఆడినా, ఇక్కడ మ్యూజిక్ చేస్తాను, అన్ని విధాలుగా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. నేను గేమ్ ఆడడానికి జనరల్ అక్కడ న్యూయార్క్లో గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు స్నూకర్ అవి నేను అప్పుడు 2 o'clock 3 o'clock అవుతుంది నైట్ వచ్చేసరి. సో ఐ మీన్ షీ అండర్స్టాండ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. లైక్ వీకెండ్స్ కానీ డేస్లో కానీ ఎప్పుడు లేట్ వచ్చినా ఏమి వచ్చినా తను ఎప్పుడు ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఏంటి ఇంత లేట్ పోతున్నావు ఏంటి ఎక్కడ ఒక్క రోజు కూడా క్వశ్చన్ అడిగింది నాకు తెలియదు ఇప్పుడు. షీ అండర్స్టాండ్ సో వెల్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హర్. అండ్ ఈ మ్యూజిక్లో కూడా తను నన్ను ఎంతో ఎంకరేజ్ చేసింది. చెయ్యి నువ్వు బాగున్నాయి సాంగ్స్ అని. సో అందుకే ఈ సిడీ కూడా తనకే డెడికేట్ చేయడం జరిగింది. తన పేరు మీరా. అండ్ ఐ మిస్ హర్ సో మచ్ ఆన్ దిస్ అకేషన్. షీ ఈస్ నాట్ విత్ మీ బట్ షీ ఈస్ ఇన్ మై హార్ట్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ ఇంకోటి ఇది ఇన్ని సంవత్సరాల ద్వారా చేశాను, కానీ ఇది ఇలా ఈరోజు ఈ రూపంలో బయటకు రావడానికి దీనికి 2 వ్యక్తులు చాలా నాకు తోడ్పడ్డారు. వారి గురించి నేను కంపల్సరీ చెప్పాలి. వాళ్ళు ఎంతో టైం స్పెండ్ చేశారు ఎన్నో విధాలుగా సంగీతంలో. లైక్ మనకు దీనికి చాలా మనం చూడడానికి సింపుల్ అనిపిస్తుంది, వెనకాల చాలా పని ఉంటుంది. సో దానికి ఎందరినో కలవాలి, ఎన్నో చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ నాకు తెలియదు. నాకంటే మనం మనీ ఉంది చేయాలి అనే ఒక అంబిషన్ మాత్రమే ఉంది, కానీ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దీన్ని రూపంలో తీసుకురావాలంటే ఏమేమి చేయాలి అనేది బ్యాక్గ్రౌండ్ మనకి ఏం తెలియదు. సో అలాంటి విషయాలని నన్ను హెల్ప్ చేసి అన్నీ చేసి అనుక్షణం నా వెంట ఉండి నన్ను బాగా ప్రోత్సహించి దీన్ని ఇలా బయటకు తీసుకోవడం ముఖ్య కారణం 2 ఉన్నారు ఇక్కడ. ఒకటి మా మామయ్య గారు ఈగ సాంబయ్య గారు, ఇంకోటి నేను ఎప్పుడు అన్నా అంటున్నాను నవీన్ గారు. వీళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు. That's much valuable than money because they spend a lot of time on this, and I'm very much thankful to them. And పాటల గురించి చెప్పాలంటే నా పెద్ద హిందీ లిటరేచర్ ఏం తెలియదు, నేను పెద్ద రైటర్ నేను కాదు. అంత మనసుకి అలా తోస్తూ ఉండే రాస్తూ ఉండేవాడిని. ఈరోజు అవి అందరికీ నచ్చినాయంటే ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అది సాంగ్స్ గురించి అంటే మిస్టర్ మల్లిక్ గారు మాట్లాడారు ఆల్రెడీ ఒక సాంగ్ గురించి ఏంటి అనేది. సో హోప్ మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. యూ లిసన్ టు దిస్ సాంగ్స్ అండ్ దిస్ ఇస్ జస్ట్ మై బిగినింగ్. ఆల్వేస్ ఐఎమ్ very much interested in music and also movies. So this is the beginning of my career into music. So this is my first album. ముందు చేయాలని ఉంది, చూడాలి ఎలా సహకారం ఎలా దొరుకుతుందో ఎలా చేస్తానో తెలియదు, కానీ అంబిషన్ అయితే ఉంది. సో ఐ థింక్ మై జర్నీ గోస్ ఆన్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ దిస్ గ్రేట్ అకేషన్ and for this great evening. Even though it's too late, you guys are so patient enough to be here for this occasion. Thanks everyone. Thank you.